చదువు. అది రెండోది ఏం తెలుసా? ధైర్యంగా ఉంది. ధైర్యంగా ఉండేదానికి ఏం అర్థం? అక్కడ ఏదో ఒక శ్రమ, శోధన ఎదురైంది. దేవుడు పిలిచిన వాడికి ఏ శ్రమలు రావు, ఏ కష్టాలు రావు. దేవుడు తోడుగా ఉంటే ఏ ఇబ్బంది లేదు అనుకోవద్దు. దేవుడు తోడుగా ఉంటాడు, ఆయన వాడుకుంటాడు. కానీ మనకి ఎదురే శ్రమలను బట్టి, శోధనను బట్టి, ఇరుకులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి మనం ఎంతరము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది మన దగ్గర ఉండాలి. ఆయన ఇచ్చేది చెప్పాడు మొదట, ఏంటది? ఏ మనుష్యుడిని ఎదుట నిలవజాలడు, నేను నీకు మోషేకు తోడే ఉన్నట్లు తోడే ఉంటా. నీకు నేను ఉన్నాను, కానీ నీవు చేయాల్సింది ఏంటంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అంటున్నాడు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి శ్రమలు ఎదురైనా, ఎటువంటి కష్టాలు ఎదురైనా, ఎటువంటి నిందలైన ఎదురైనా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలో తెలుసా? నిబ్బరం కలిగి ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు కులిగిపోతారు, శ్రమ వచ్చినప్పుడు కులిగిపోతారు. చాలా సంతోషం వచ్చినా, శ్రమ వచ్చినా ఒకే రీతిగా నిబ్బరముగా ఉంటాం మనం నేర్చుకోవాలి. శ్రమ కలిగిన కృంగిని వల్ల చేతగా నవ్వడం. యెహోషువ ముందే చెప్తున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, భయపడక. ఎందుకంటే నేను నీకు మోషేకు తోడే ఉన్నట్టు తోడే ఉన్నాను. హల్లెలూయా. భర్త మారలేదని, కుటుంబ పరిస్థితులు మారలేదని, అప్పుడు తీరలేదని, శ్రమలు పోలేదని, సమస్యలు పోలేదని, మార్పు చెందలేదని మనం ఎన్నడూ నిరాశపడనవసరం. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించుకుంది అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి, వారిని రక్షణలోకి నడిపించడానికి. హల్లెలూయా. అంతేగాని దేవుడు మనం రక్షించుకుంది మనం డబ్బులు తెచ్చుకొని మన బిర్యానీ వండుకొని తినేసి ఎవరు కుటుంబం వేస్తారా, ఎవరు పడైపోతారా వారి ఎంక చూసి నమ్మకానికి కాదు. ఎవరు రక్షణ లేకుండా మన బంధువుల్లోను, మన స్నేహితుల్లోను, మన ఇరుగు పొరుగు వాళ్ళను, మన గ్రామాల్లో, మన నెలవారిలో నశించిపోతున్నారు. వారిని రక్షించుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అంతేగాని మన సొంత కార్యాలు మనం, అందుకనే అపోస్తలుడు పౌలు చెప్తాడు, మీరు సొంత కార్యములు చూచుకొనుచున్నారు కానీ దేవుని కార్యమును గురించిన ఆలోచన లేదు. మనకు దేవుని గురించిన ఆలోచన కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు, నేను నీకు తోడే ఉన్నానయ్యా, మోషేకు తోడే ఉన్నట్లు నీకు తోడే ఉన్నాను, కనుక నీవు నిబ్బరం కలిగి ధైర్యం ఉండి ఎలాంటి పరిస్థితుల్లో అయినా భయపడమా. ఏదో చెప్తారు పెద్దలు, బిందు మీదికి నిలబడినను గతంగా ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువను పిలిచిన దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచాడు. నువ్వు రక్షించబడ్డావంటే పిలువబడిన దానివే. లేకపోతే అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు కానీ ఇప్పుడు కొంతమంది రక్షణ, అనేక మందికి చెబుతున్నారు కానీ ప్రభు దగ్గర రాలేకపోతున్నారు. అనేక మంది వచ్చినను కొంతకాలం ఉండి అని విరిగిపోతుంది. నీవు నేను సంవత్సరాల తరబడి దేవుడి మందిరంలో ఉంటున్నామంటే దేవుడు మనల్ని పిలిచాడు. యవన కాలంలో దేవుడు మనల్ని పిలిచాడు. మన స్వజనుల్లో, మన కులపు వారిలో, మన జనుల్లో మన సువార్త ప్రకటించడానికి దేవుడు పిలిచాడే కానీ నువ్వు మరలా వెనక్కి వెళ్ళిపోవడానికి, మరలా మారు మనసు పోగొట్టుకున్న అలవాట్లన్నీ తగిలించుకొని మళ్ళీ అనేకుల చేత శబాష్ అనిపించుకొని చిచ్చి అనిపించుకుంటాగా దేవుడు మనం పిలిచాడు. గమనించండి. అందుకనే పౌలు చెప్తాడు, ఇశ్రాయేలీయులు రక్షించబడవాలని
నా హృదయాభిలాష నేను చేయు ప్రార్థన. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన ఏంటి? నేను చేసే ప్రార్థన ఏంటి? ఎంతవరకు మా అబ్బాయిని కాపాడు, మా అమ్మాయిని కాపాడు, మా అమ్మాయిని కాపాడు, మాకు బాగా డబ్బులు ఇవ్వు, మా అప్పులు తీర్చు, మా జీవితాలు మార్చు, కాదు మంచిదే. కానీ మన తోటి వారు రక్షించబడాలి, విడిపించబడాలన్న భారము కూడా మన మీద మోపబడి ఉన్నది. రక్షించబడిన వారము అన్న సంగతిని మర్చిపోవాలి. అన్నిటితో పాటు దేవుని పని కూడా మనకు ఒక బాధ్యత. ఉద్యోగం చూడు, మగవారికి ఉద్యోగం చేయటం, పిల్లల్ని పెంచడం, సమస్యలు చూసుకుంటాం, కుటుంబాన్ని నడిపించడం ఒక బాధ్యత. వాడితో పాటు దేవుని పని కూడా ఒక బాధ్యతే. అవి ఎలా చూసుకుంటున్నావో దేవుడి పని కూడా అలాగే చూడాలి. అది మన జీవితంలో భాగమై ఉంది. అంతేగాని దాంట్లో నాకు సంబంధం లేదు, నేను ఆదివారం అంతా ఏదో కాసేపు కూర్చుంటా, ఏడుతా, వెళ్ళిపోతా, వెళ్తాను, మాట్లాడిపోతా, వాళ్ళంట వీళ్ళంట. దీనికి కాదు దేవుడు మనం రక్షించుకోవాలి. దీనికి కాదు మనం సంఘంలో చేర్చబడి. అనేకులు వ్యాధిగ్రస్తులు, రోగాల చేత, వ్యాధుల చేత, దిక్కులేని స్థితిలో కుటుంబాలు కోల్చబడి నశించిపోతున్నారు. నేను దినాన్న వచ్చిన వాళ్ళు ఆ కుటుంబాన్ని కట్టే ఉన్నాం. వాళ్ళు కలిసి ఉండటం అపవాదిగా ఏంటంటే కుటుంబాలను చెదరగొట్టాలి. కుటుంబాలకు అర్థవాడికి ఇష్టం ఉండదు. భార్య భర్తలు కలిసి ఉన్న వాడికి ఇష్టం ఉండదు. ఏదో ఒక తగాదాలు, ఏదో గొడవలు, వాళ్ళు చెడిపోవాలి, వాళ్ళు విడిపోవాలి, మరి భ్రష్టులు అయిపోతాం. మన దేవుడు మాత్రం మనం కట్టబడాలని, మనం సంతోషంగా ఉండాలని, మన ద్వారా అనేక కుటుంబాలు కట్టబడాలని దేవుడు ఆశపడతాడు. హల్లెలూయా. ఏర్పాటు చేయబడిన నీవు నేను, దేవుని చేత పిలువబడిన నీవు నేను, రక్షించబడిన నీవు నేను, అనేకులు రక్షించవలసిన ముందు మనల్ని మనం రక్షించుకొని మనల్ని మనం ధైర్యంగా ఉండి, నిపుణముగా ఉండి, దేవుడు మనకి తోడుగా ఉన్నాడని నమ్మి ఆ తర్వాత మన యొక్క సువార్త చెప్పవలసిన బాధ్యత మన మీద. ధైర్యంగా ఉండము. అది పిల్లరా, మనం ఒక్కరికి వెళ్తాం కాదు పరలోకానికి. మన కుటుంబాన్ని, మన ఇరుగు పొరుగు వారిని, మన వాళ్ళందరినీ తీసుకెళ్తామంట. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు రక్షించబడిన నీకు పరలోకం ఉంది. అంతేకాదు నీవు అనేకులను రక్షించడం ద్వారా అనేకులను పరలోక రాజ్యానికి తీసుకు వెళ్ళవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. బాధ్యతను అప్పగిస్తున్నాడు. అయా నువ్వు కాదు, నిశ్చయంగా ఈ జనులు నువ్వు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాం. దానికి ఏమో రక్షించుకున్నాడు లేదు. చదువు అయితే అది ఇవన్నీ జరగాలంటే అసలు ముందు నువ్వు దేవుళ్ళో ఉండాలి. నువ్వు వెళ్తా నలుగురు తీసుకెళ్ళాలంటే మందిరానికి నువ్వు దేవుళ్ళో ఉండాలిగా. నీవు ఈ బైబుల్ చెప్పినట్లు నడుచుకోవాలి, ప్రవర్తించాలి. నువ్వే సరిలేవనుకో, నీ మాట ఎవరంటాడు? మనమే సరిలేవనుకో, మన కరువు మన మాట ఎందుకంటారు? దేవుడు గమనించండి. దేవుడు మనం పిలుచుకున్నాడు, ధైర్యంగా ఉండమంటున్నాడు, నిపుణంగా ఉండమంటున్నాడు.
అంతేకాదు మనము మన కుటుంబము పరలోక రాజ్యానికి చేరవలసిన వారమే ఉన్నాం. నిజదేవుడి ఎరగక నామకార్థంగా బ్రతుకుతున్న క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. ఈ సృష్టిని, ఈ లోకమును ఆరాధిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ నిజదేవుడి గురించిన చెప్పవలసిన బాధ్యత రక్షించబడిన ప్రతి వ్యక్తి మీద దేవుడు మోపబడి ఉంచాడు. హల్లెలూయా. బాధ్యత మోపబడి దానికి ఆ కార్యము మనం జరిగించాలంటే నిబ్బరం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. అంతేకాదు మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని, యేసు ప్రభు మనకు అనుగ్రహించిన ఆ యొక్క వాగ్దానాలను, ఆ ప్రవర్తన నియమావళిని మనము అనుసరించి నడుచుకోవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా. మనము నడుచుకుంటే అనేకులను నడిపించాలి. నువ్వే గుడ్డోడు వరకు రెండు దారి చూపిస్తానంటే ఎక్కడ తీసుకెళ్తామన్నా? మనమే సరి లేకుండా మీరు నడిచి మీరు కరెక్ట్గా ఉండండి, ఇది తప్పు అన్నాం ముందు నేను తప్పు చూసుకోరా. ముందు మనం కరెక్ట్గా ఉండి ఎదుటోడి మీద కేకలేయచ్చు. మన దగ్గరే కుదురులేదు, మన దగ్గర తెలిసిన పుస్తకం జనాలందరికీ. మళ్ళీ మన ఎవరిని అర్థం కేకలం చాలా నేను వచ్చాను నింటే జరిగింది. జగదీశుడు అడిగించాడు దినేష్ సాంబార్ పడిపోతాడు తెల్ల చొక్కా మీద ఏదో ఎక్కువ చూసుకున్నాను మాట్లాడిపోయాడు. నేనే అంటున్నాను జగదీశుడు చెప్పడం మానేయ్యా. ముందు మనం మనేసుకోకపోతే అందుకని నేను ఎవరు చెప్పను, ఎందుకంటే నాకు పడిపోతున్నాను. కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా మాటలు పడిపోతాం. చెప్పడం మానేవా, నీకు భర్త మానేస్తాయి, ఆ తర్వాత చెప్తారా. మనం ఎదుటి చెప్పాలంటే అందుకనే హోషో చెప్తున్నా, నేను ఇంక తోడే ఉన్నా, నువ్వు ధైర్యంగా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అబ్బాయి ఒకటి మాత్రం ఉంది, ఏంటంటే నీవు ధర్మశాస్త్రం ప్రకారము బైబిలానుసారం నడుచుకొని అప్పుడే ఎవడి మీద కేకలం కాపుని. మన దగ్గరే తాగుబోతులు అంటే కోరిక అయితే పోతేరా అన్నాడు అనుకో, ముందు నువ్వు తాగడం మానరా అన్నాడు. అందుకని పిల్లలకి ఒకటి చూసినట్టు బయట చెప్పే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలా లేదా? మనం కరెక్ట్గా ఉండి ఇంట్లో పిల్లలకి పక్కింట్లో పోయి చెప్పలేము. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. యెహోషువకు అదే జాగ్రత్త చెప్తున్నాడు, నువ్వు నాయకుడివే, నువ్వు పెద్దోడివే. ఎందుకు ప్రయోజనం? దేని పెద్ద ఏదో అంటారు వయసు వచ్చింది కానీ నువ్వు నాయకుడివే, నేను నీ తోడుగా ఉంటాను వాగ్దానం చేశా, నువ్వు గొప్పడివే. కానీ నువ్వు ధర్మశాస్త్రం మోషే అనుసరించిన ధర్మశాస్త్రాన్ని కానీ నువ్వు పాటించకపోతే నువ్వు ఎంత పిలువబడిన వాడైనా, ఎంత గొప్పోడివైనా నువ్వు పనికి రాని వాడితో సమానం. కనుక ముందు మనం ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటలను రక్షించబడిన ప్రతి ఒక్కరు పిలువబడ్డమ్మా. యెహోషువకి ఇచ్చిన వాగ్దానం మనకి ఇవ్వబడిందంటే మనం ఆయా కులాలలోంచి దేవుని ఎరుగని జనుల్లోంచి రక్షించబడ్డం సామాన్య విషయం కాదు. దేవుడు మనం పిలిస్తే తప్పితే, దేవుని ఏర్పాటు ఉంటే తప్పితే, మనం వచ్చి ఉపవాసాలు ఉండి దేవుని దగ్గర రక్షణ పొందుకున్నామంటే సామాన్య విషయం కాదు. ఎవడో రాలేదు అసలు, ఎవడో నా పరలోకములో నా తండ్రి అనుగ్రహం లేనిది ఎవడో నా యొద్దకు రాలేదన్న పరమేశ్వరుడు అక్కడి నుంచి రావాలి. ఎవరు తీసుకొస్తే రాలా, ఎవరు చెప్తే రాలా. దేవుడు పిలిచాడు కాబట్టి
దేవుడు 5 దినాలు మొత్తం మాట్లాడాడు కాబట్టి నీ పాపములు క్షమించబడి నేను నిన్ను రక్షిస్తున్నాను అని దర్శనాలతోనూ స్వరంతో మాట్లాడాడు కాబట్టి రక్షించబడ్డావు. వెరీ గుడ్, రక్షించబడ్డావు. దేవుడు సన్నిధితో ఉంది. దేవుడి కొరకు బ్రతకవలసిన బాధ్యత నీతో ఉంది. దేవుడితో జీవించవలసిన బాధ్యత నీతో ఉంది. కానీ దీన్ని వదిలేసావు. దీన్ని వదిలేస్తే అసలు ఏ వాగ్దానాలు ఏమి నెరవేర్చు. దీన్ని పాటించి చెప్పేవాడికైనా దీన్ని పాటించి యెహోషువ చెప్తున్నాడు, నువ్వు మోషేలా వాడుకుంటా అబ్బా స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ. అసలు నీ ముందు ఎవడ వెళ్ళవుతాడు హల్లెలూయా 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 స్తోత్రాలయ. ఇక చూడయ్యా రేపు నుంచి ప్రకటిస్తానయ్యా నువ్వు ఇచ్చిన వార్తలే పెడతానయ్యా వార్త మంచిదే అబ్బాయి పడతావు. ఇందులో చెప్పి నేను వదిలేస్తావా? పరిశుద్ధముగాను ఎలా ఉండాలమ్మా? అది పరిశుద్ధముగాను రోమపత్రిక ఒక్క మాటగా జ్ఞాపకం చేసుకుని రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఆదిగో నువ్వు వాడికి చెప్పాలంటే మన దగ్గర ఏమున్నది? నేను పరిశుద్ధి కాదు ఎవరు చెప్ప నొచ్చుకోకూడదు. వాష్యం కలిగి ఉండాలి. వాష్యము కలిగి దేవుడి పడుతుంది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఏ శరీరమును ఈ శరీరాన్ని పరిశుద్ధముగా ఈ శరీరాన్ని హల్లెలూయా. ఎవరికి? నేను అందుకని చెవులు సమర్పిస్తానంటే ఇష్టం అమ్మా సమర్పించుకోలేదు మా అమ్మ. మెల్ల తీసేస్తా, కాలే తీసేస్తా, అది వేసుకుంటా, ఇచ్చేస్తా, అది చేస్తా అంటే వీటన్నిటికన్నా అసలు నిన్ను నువ్వు సమర్పించుకోరాదు. పరిశుద్ధముగా దేవునికి సజీవ బతుకుండంగానే ఇప్పుడు ఆమె సమర్పించుకొని నేను చేస్తానండి ఏం లేదు ఉంది, నేను ఏం పని చేస్తా అంటుంది. అక్కడ కూర్చొని ఏం చేస్తాయి? యెహోషువ కలిగి చెప్తుంది, అబ్బాయి నీ ఎదుటి ఎవరు ఉన్నాడు స్తోత్రం ఆయన ప్రభు నేను మామూలుగా వాడుకుంటారు అయ్యా మా ఊళ్ళో దిగి చెప్తానయ్యా సాగతి సాగతాయి అంత బాగానే ఉంది కదయ్యా. మరి పరిశుద్ధంగా అంటుంటావా? పరిశుద్ధంగా అంటే ఏంటి? అయ్యే వదిలేస్తావు, ఇంకే కుదురుతాం. మరి అయ్యి అవ్వకపోతే ఏ జ్ఞానం చొత్తాయి వస్తాయి. పరిశుద్ధముగాను నీవు నీ శరీరాన్ని దేవునికి సజీవయాగంగా సమర్పించేసుకోవాలంటే. బ్రతుకుచున్నది నేను కాదు క్రీస్తు చేసేనాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, నీ మటుకైతే బతుకుట రోడ్డు లేదా ఇష్టానుసారం బతుకు. ఏనాడు కొత్త తెలియదు, ఏనాడు మా ఎంత తెలియదు, ఎడుగుతో తెలియదు, వెళ్ళిపోతా తెలియదు. ఈనాడు దేవుడు అంటావు, లేకపోతే దేవుడు అంటావు తెలియదు. కానీ ఎప్పుడు వెళ్తుంది తెలియదు, ఎప్పుడు వస్తుంది తెలియదు, ఎప్పుడు పోతా తెలియదు. దేవుడు పెట్టారా? మోషే చెప్తున్నాడు ధైర్యం అసలు అవగాహన అన్ని చెప్పి చెప్తున్నాడు. నా మాట వినాలి, ఈ బైబిల్ చెప్పినట్టు నడవాలి. అప్పుడు ఆడుకుంటా. కానీ అప్పుడు ఏంటంటే ఆయన ఆడుకోకపోతే పాతాలని చెప్తే ఎక్కడ పోలేదు. దేవుడు చిత్తములో నిన్ను పిలిస్తే నువ్వు ఆయన పిలుపుకు వ్యతిరేకంగా బ్రతికితే మనం ఎలా సజీవులుగా ఉండగలం, ఎలా క్షేమంగా ఉండగలం, ఎలా సంతోషంగా ఉండగలం, ఏం సాధించగలం, ఏం సంపాదించగలం చెప్పు? ఏంటి నువ్వు సాధించేది, సంపాదించేది, నువ్వు అనుభవించే సుఖం ఏంటి చెప్పు?
దేవుని విడిచిపెట్టి ఒక్క బతుకైపోద్ది అంతే. నిజమండి. ఒకప్పుడు మన జీవితం ఒక్క బతుకే, ఇల్లు లేని బతుకు, చిచ్చి అని బతుకు. ఆయన మాట అన్నాకే వందనాలు అయ్యారు, వందనాలండి అని ఒక కుర్చీ వేస్తాడు పలకడుతున్నాడు. ఆయన లేకపోతే ఈ బతుకు ఒక్క బతుకు కానీ జాగ్రత్త సుమా. బలం ఉందని, 4 డబ్బులు ఉన్నాయని, శక్తి ఉందని, అదురు పాటు ఎంత మాత్రమో పనికిరాదు, పనికిరాదు. ఆడ వందనాలు చెప్పలా, వీడు నన్ను బలకరించలా, ఆడ నాకు కల్లా. మనం బతికే దేవుడి కొరకు, ఆడవుడు బతికి పలకైపోతే రమ్మండి బొమ్మండి. సిలువ వేయబడిన యేసు వైపు చూస్తూ ఈ లోకంలో మర్యాద. మీరు ఇచ్చోడు ఉంటాడు, ఎవరు ఉంటాడు, ఎవరు కావాలి, ఎవరు ఇవ్వాలి సిలువ? ఆయన ఇవ్వాలి. ఆయన మనతో ఉండాలండి. వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు అనే సాక్ష్యము జనుల నుంచి తెచ్చుకోవాలి. ఎప్పుడు ఉంటాడు తెలుసా? వీళ్ళు ఈ వాక్యం నెరవేర్చుకున్నాము. ఎవడు తీరుడే ఉంటాడో వాడిని నేను దృష్టిస్తాను. ఎవడు దేవుడి సన్నిధిలో గడగడా వణుకుతాడో ఒకటి గుర్తు పెట్టుకోడు. నీవైనా నేనైనా తెలియనోడు చేస్తే క్షమాపణ ఎప్పుడైనా ఉండాలి. ఆఖరి నిమిషంలో సిలువ మీద చచ్చిపోయాడైనా క్షమించయ్యా, నువ్వు దేవుడు అని గుర్తుపట్టలేకపోయాను, నన్ను క్షమించి నీ రాజ్యాన్ని తెచ్చుకుంటురా. ఆయనతో పాటు తిరిగి యోధ ఏం చేశాడు? 40 వెండి నాణాలకి అమ్మేశాడు. క్షమించాడా? అడగలేదా యోధ క్షమించమని? ఒక్కడే ఏడ్చాడు. అయ్యా పాపిడయ్యా, నమ్మేశాడయ్యా, క్షమించు. లేదు క్షమాపణ. ఎందుకంటే ఆయనతో పాటు తిరిగాడు, ఆయన కార్యాలు చూశాడు, ఆయన ప్రాణం చూశాడు. ఆయనను వాడు తప్పు చేశాడు. రక్షించబడి యేసు ప్రభువు నమ్ముకొని నేష్టానుసారంగా తిరిగితే క్షమాపణ లేదు. తిరిగినోడు చేస్తే వాడికి దేవుని ప్రాణం తెలియదమ్మా, ప్రార్థన తెలియదు, మారు మనసు తెలియదు, వాడికి ఏమి తెలియదని క్షమిస్తారమ్మా. కానీ విజుడా ప్రభుత్వ దొరికిన దేవుడు ఇట్లాగా మనం మోషేకి చెప్తున్నాడు, ఏ మనుషుడిని ఎదురు నిలవచాలి, ధైర్యంగా ఉండు, నిర్భరంగా ఉండు, నేను నీకు తోడే ఉంటా. మోషేకు ఉండినట్లు అద్భుతాలు నీ పట్ల నేను జరిగిస్తాయి. అట్లాంటి అద్భుతం చేశాడు చెప్పండి. యెహోషువ సూర్య చంద్రాలని ఒక రోజంతా ఆపేసింది. ఆపేసాడంతే సూర్యుడు ఆగిపోన్నాడు. చూడండి ఆ మాట చూపిస్తాను, చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూడు. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున యెహోషువ యెహోవాతో మాట్లాడిన పిమ్మట ఇశ్రాయేలీయులు వినుచుండగా ఎట్లా నేను సూర్యుడా ఆగిపోనంతే, నువ్వు గిబియోలో ఆగిపో, సూర్యుడా నువ్వు అక్కడ ఉండిపో. హల్లెలూయా. ఆయన మాట నోడుకున్న శక్తి అది. నా మాట ఎవడంటా? నా మాట ఎవడంటాడు? నీ మాట దాని మీద ఒప్పు కూడా వెళ్తాం. నా మాట ఎట్లా? ఇంట్లో నేను చెప్పలేదు, ఇంట్లో నా మాట ఎవడంటాడు? నువ్వు దేవుడి మాట అన్నావా? నీ ఇష్టానుసారం నువ్వు బతుకుతుంటే నీ మాట నిక్కలాడు ఎందుకంటాడు? యెహోషువకి ఇచ్చిన వాగ్దానాన్ని యెహోషువ నిలబెట్టుకున్నాడు, నడుచుకున్నాడు. దేవుడు చెప్పినట్లు దేవుడు ఆ రీతిగా వాడుకుంటున్నాడు. సూర్యుడా గిబియోలో ఆగిపో, చదువు. చంద్రుడా అయ్యాలో నిలిచిపో. మనుషులు కదా అవుతున్నాయి,
సృష్టిని ఆపుతున్నాడు. చూడండి, దేవుడు వాడుకుంటా అంటే మనలా మాట్లాడేవాడు కాదు. మనమైతే 100 ప్రమాణాలు చేస్తాం. మా తప్పండి, నేనేంటి నేను ఏ పట్టుకుంటాను ఉన్నారు అట్ట పుట్టాను. మా ఇంటి పేరు మా ఇంటి వీళ్ళంతా ఉంటే 3 రోజులు బారిపోతారు. యెహోషువ ఆ టైం కాదు, నిలబడ్డాడంతే దేవుడు చెప్పిన దానికి. సూర్యుడిని ఇవ్యూలో ఆపేశాడు, చంద్రుడిని అయ్యాలు అయిపోతాడు. చదువు. జనులు తమ శత్రువుల మీద బాగా తీర్చుకునే వరకు సూర్య బింబము నిలిచెను, చంద్రబింబము ఆగెను అను మాట. చదువు. సూర్యుడు ఆకాశ మధ్యములో నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప తొరబడలేదు. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. హల్లెలూయా. ఏ మానవుడు త్వరగా కొన్ని కార్యాన్ని చేయలేదు. హల్లెలూయా. మరి అంత వాగ్దానము మనలా పుట్టు మంత్రం మాట్లాడిస్తకోవడం ఉన్నవా? దేవుడంటే ఏదో డబ్బులు ఇచ్చి, పొలాలు ఇచ్చి, మేకపోతులు ఇచ్చి కాకబట్టి కొట్టేద్దాం ఉన్నావా? ఏమనుకుంటున్నావు? దేవుడు అంటే సజీవుడైన దేవుడు. సూర్య చంద్ర నక్షత్రములను ఆపేశాడంతే యెహోషువ. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు, నేను నీకు తోడే ఉంటాను. ఏ మనుష్యుడు నీ ఎదుట మోషే ఆ సముద్రాన్ని దించాడు భూమి మీద. అద్భుతము. యెహోషువ ఆకాశాన్ని ఆపాడు. హల్లెలూయా. మోషే భూమి మీద ఆపాడు. సముద్రం వచ్చి ఆవడం చేర్చు రావడం అయితే పిల్లకాలం చేయాలి. మనం ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థన మధ్యలో చేస్తాడు అన్నాడు. ఎలా చెప్పంటావా? గడ్డలో కనకాల అన్నాడు. వద్దులే వెళ్ళిపోయాడు. అందుకని దాంట్లో దూరం వచ్చి నమ్మా అంటే చెప్పన్నాడు. లేదు బయట పోతే నేను ఓనరా బాబు ఓనరా అంటే మోషే ఆ సముద్రాన్ని తీశాడు, యెహోషువ ఆకాశాన్ని ఆపాడు. మాట ఇచ్చేటప్పటికైనా ఇప్పటికైనా యెహోషువ తోడు. మనకేముంటాడు? నీ చేత కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు, ఎన్నో మేలు చేస్తాడు. కానీ నువ్వేం చేయాలి? దేవుడిని వేసి దేవుడు మేడం లెక్క లేకుండా ఆపరేషన్ పొంది రక్షణ పొందుకొని పొలంలో చేయేస్తా తిరుగుతూ ఉంటే ఆయన చేస్తా ఉంటాడు అనుకున్నావా? ఆయన చెయ్యవద్దు, మేము మారవద్దు. తుచ్ అడగంట ఆపరేషన్ వద్దని ఆయన ముందుకొచ్చా వదిలేస్తాడా? ఎన్ని పాడి తిరుగుతున్నాడు చర్చి చుట్టూ. అంటే వీడు ఇష్టమైన మాట తీసుకుంటాం, వదిలేయటం. ఇదన్నా పొట్టి తీసుకొచ్చి పెడతావా? దేవుడు కావలా? ఆయన ఒక్కసారి దృష్టించాడంటే ప్రతి మోకాలు ఆయన నామంలో. నేను అందుకే చెప్తా, ఒక్కసారి గుళ్ళో కాలు పెట్టి రక్షణ తీసుకున్నాడు. ఆడిష్టం అడి మానేసినా, మనం దిగినా, దేవుడు దిగినా, ఎక్కడ తిరిగినా, గింగరాలు తిరిగాడు. ఎక్కడ రక్షణ పొందాడో అక్కడికి ఆయన తీసుకుంటాడు. అదే ఆయన నామానికి అవమానము తెచ్చుకునేవాడు. చివరిలో నేను తప్పిపోయి పాగిని అని తీసుకెళ్తారు. మళ్ళా బాబు అవి చూసుకున్నారు. ఇలా జాగ్రత్తగా ఉన్నారు. దేవుడు మనం భయపెట్టలా, నేనేమి ఓ చేయి తీసుకోవట్లా, ఒక కన్ను తీసి ఇచ్చేయట్లా, ఒక తలకాయ తీసి ఇచ్చేయట్లా, లేదా నీ ఆస్తిపత్రం రాసి ఇచ్చేయట్లా. దేవుని కొరకు ఏం జన్మను నువ్వు చేసావు. ఆయన ఏమన్నాడా? నువ్వు చేసావు, నేను రక్షణ తీసుకుంటా అన్నావు.
నేను అయిమానేస్తా ఈమానేస్తా అన్నావు, నేను ఎట్ట బతుకుతా అన్నావు, నేను నీకోసమే బతుకుతాను, నీకోసమే జీవిస్తానని చెప్పావు. అవి మాత్రం చేయమని అడుగుతారంటే నువ్వేం చెప్పావు అజయ్ అంటే ఇందులో ఏం చెప్తున్నావు అజయ్, నువ్వు చెప్పి చేయాలి, ఇందులో చెప్పే కూడా జాగ్రత్తగా. దేవుడు ఖచ్చితంగా మనం వాడుకుంటాడండి. మనకు గెలిపిస్తాడు, మనకు జీవితం ఉంది, మన ద్వారా నలుగురికి ఆశీర్వాదం ఉంది. దేవుడి చేతిలో ఘనమైన పాత్రగా వాడబడవలసిన వారు మనం. విలువ లేని బతుకు బతకాల్సిన బతుకు మంత కాదు, దేవుడిని ఎరగనోడు బతకాలి. విలువ లేని బతుకు మన బ్రతుకు విలువ ఉందంటే ఫలానా వాళ్ళు మారారు. దేవుడి పట్ల ఆస్తులు సంపాదించిపోయినా, అంతస్తులు సంపాదించిపోయినా, ఒక్కవాడి తైలో చచ్చినే పడితే తైలు అంతా కంపొట్టిందంట. జీవితంలో చేసే ఒక పని జీవితం అంతా కంపే. ఆ ఒక్క దాంట్లోనే దావీదు అంటాడు, ఆ ఒక్క పాపమే చేశాడు, ఆ ఒక్క పాపం చేసేందుకు నానా బాధలు అంటాడు. సొంగగాల్చుకోవాల్సి వచ్చింది, పిల్లల చేప తలం పట్టాడు, రాజ్యం పోయింది. దేవుడు అంటాడు దావీదు ఆ ఒక్క బేర్షెబా విషయంలో పాపము తప్పి ఎక్కడ చేయలేదు. ఆ ఒక్క పాపమే చేయలేదు, ఆ ఒక్క దాని జీవితం మొత్తం జరుగుతుంది. సంసోను నాశనం చేయబడిన వాడు, దేవుడి కొరకు బతకవలసిన వాడు, వేషం జరిగి ఇక్కడ వెళ్ళి నా పడమే కొరకుండా కావాలన్నాడు బాగా. అది గుడి చేసి పెట్టింది అంతే, అయిపోయింది బతుకు. గుడి బతుకు అయిపోయి గాలికి ఇచ్చాడు చివరికి. ఈ ఒక్క దాంట్లో ఈ ఒక్క తప్పే, ఈ బలహీనతే, దీంట్లో జయం రాట్లా, దీంట్లో పేరు రాట్లా, ఎవరికాడి సమర్థించుకోకుండా ఉంటాయి. ఆ ఒక్కటే, ఈ ఒక్క దాంట్లోని ఆ ఒక్క దాంట్లోని నలుగురు చూసి ఆ ఒక్కదాన్ని పట్టుకుంటారు. ఆ ఒక్కటే మన ఆశీర్వాదానికి ఆటంకం, ఆ ఒక్కటే దేవుడు మనం వాడుకోవడానికి ఆటంకం. ఆ ఒక్కదాన్ని ప్రభు కొరకు విడిచిపెట్టలేవా? చచ్చిపోతావా? చెప్పడానికి మొత్తం వస్తావా? అక్కడ ఎక్కడ తీసుకొని పనికి రావు ఎక్కడి నుంచి చెప్పడాకే. ఎప్పుడు పనికి వస్తాను తెలుసా? నేను వాకింగ్ చెప్తున్నాను, రేపు పొద్దున ఒక తప్పు చేశాను అనుకో, మీరు ఏమంటారు? మీరు ఎట్లా పనికి వస్తారా చెప్పడానికి? వాకింగ్ చెప్పడానికి పనికి రావు అడుగుతారు, అడిగే రైతు మీకు ఉంది. ఈ చేత ఆడిపించుకునే అవకాశం దేవుడు నా జీవితంలో ఇవ్వకూడదు. గమనించండి, దేవుడు వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. వాడుకుంటాకే కదా నేను పిలిచింది, వాడుకుంటాకే కదా నీకు రక్షణ ఇచ్చింది, నీకు కన్నీటి ప్రార్థించి దర్శనాలు ఇచ్చి. వాడబడవలసిన మనము ఎక్కడ వాడబడలేకపోతున్నామో ఎప్పటికైనా సరి చేసుకోగలిగినట్లయితే ఎక్కడి నుంచి అయినా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అదే దేవుడు ప్రేమతో హెచ్చరిస్తాడు, ఆయన వాత్సల్యముతో కోపిస్తున్నాడు. ఆయన కోపము నిమిషమాత్రమును, ఆయన దయ ఆయుష్కాలము కూడా. ఏదో ఒకసారి కోపడతాడు, ఈ విధానం పెడతాడు. అక్కడి మన ఇష్టం వచ్చాడు బతికితే ఎట్లా? చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్త. ఎక్కడ తల వెంటలేసుకుని తిరుగుతున్నామో అక్కడ నల్లక్రియలు చేయకూడదు కదా. ఈ తెల్ల బట్టలకి ఇల్లు ఉంది, మొఖానంలో పోవచ్చు ఎరగాలని అంటారు. చాలా జాగ్రత్త మన దేవుడి విషయంలో. మనం దేవుడు కొండ ఎత్తి పెట్టమట్లా, అవి చేయండి ఇది చేయండి అట్లా ఏం చేయమట్లా. నీ జీవితాన్ని జాగ్రత్త కాపాడు, నీ సాక్ష్యాన్ని జాగ్రత్త కాపాడు. నువ్వు దేవునికి చెప్పేవో జాగ్రత్తగా చెప్పి, నీకు దేవుడు చేయాల్సింది జీవితంలో చేస్తాను. నువ్వు చేయకపోతే అప్పుడు దేవుడిని అడగచ్చు, ప్రభా నేను ఎంతగా నమ్మకంగా ఉన్నా నా జీవితంలో ఎందుకు చేయట్లేదు, నేను ఎట్లా బతుకుతున్నా కదా నా జీవితం, నేను చేస్తాను అడుగుతాను. ప్రభా నన్ను పిలిచావు కదా, నా బిడ్డల విషయం, నా పోషణ విషయం,
నా బ్రతికేంటి నాది, నేను అడిగే పరిస్థితిలో దేవుడు నాకు సమస్తం ఇస్తున్నాను, సమస్తం సమకూరుస్తున్నాను. ఆ విధంగా సంఘం కూడా ఉండాలి. ఆ విధంగా మీరు కూడా ఆత్మ రక్షించేవారుగా, సువార్త ప్రకటించేవారుగా, శరీరాలతో దేవునికి మన శరీరాలను ఇవ్వాలండి. డబ్బులు కాదు ఇచ్చేది. డబ్బులు ఎవరికి కావాలి? మెళ్ళ తీసి, చెవులు తీసి, కళ్ళు తీసి ఎవరు కావాలి? ఏంటి వేసుకో, అవన్నీ వేసి కట్టక బతుకు. అది కాదు, మంచిదే తీసేది. మీకు కాదా? నీ తీర్మానం మంచిదే, గొప్పదే. దానికన్నా ప్రాముఖ్యమైన తెలుసా? శరీరం పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. అది జాగ్రత్తగా. ఎవరి కోసం? నీ కోసం. ఈ కట్టడలన్నీ ఎవరి కోసం? మన కోసం, మన భార్య బిడ్డల కోసం, మన జీవితాల కోసం, మన మంచికే. దేవుడికి ఏమి కోట్ల రూపాయలు వచ్చి పడవు. మిమ్మల్ని నీకు గొప్ప పేరంటే ఫలానా వ్యక్తి ద్వారా రక్షించబడ్డా, ఫలానా వాళ్ళు నన్ను మందిరాన్ని నడిపించారు, వాళ్ళు మా ఇంటికి రాకపోతే, వాళ్ళు నన్ను రక్షించకపోతే నా బ్రతికి ఏమైపోయేదో, నా జీవితం ఏమైపోయింది. మంచి గౌరవం, విలువలు నీకు. వీటిని పోగొట్టుకొని చిచ్చి అనిపించుకునే బతికెందుకు? నువ్వు బాధపడుతున్నావు, నీతో పాటు నీ దేవుడు కూడా బాధపడుతున్నాడు. గమనించి ఇప్పటికైనా మనము యెహోషువ ఇచ్చిన వాగ్దానాలు మానేయాలి. మనం కరెక్ట్గా ఉంటే మన ఇంట్లో ఉంటారో కాదు. మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగింది, కానీ నీలో బలహీనత. నువ్వు ప్రార్థన చేయలేవు, నిద్ర, మొగత, మొక్కు, తూపుడు, నోరు పెగలతో. కారణం ఏంటంటే ఆ బలహీనత నీలో వచ్చి తీసేసుకున్న రోజున నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అద్భుతాలు యెహోషువ చేసినట్టు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా చేస్తాడు. ఆయన ఒకటి చేసి ఒకటి చేయకపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఆయన కలవలా, మనం కూడా పిలిచాడు, రక్షణించాడు. నువ్వు నా బిడ్డ అన్నాడు, నా సొత్తు అన్నాడు, నీ కొరకు నేను ప్రాణం పెట్టా. పాత విగతించిన సమస్తం నూతన ఆయన అన్నాడు. నువ్వు నూతన సృష్టి, పాత సృష్టికి వెళ్ళిపోతే మనం చేసే పనులు మన బిడ్డలకు శాపాలుగా, మన కుటుంబానికి శాపాలుగా మారుతుంది. ఏదో ఒక ఆడ చేశాడు, గీడ చేశాడు, ఎవడా చేతి నువ్వు బతలేవా? పొరతుంది, పక్క తప్పుకొని రాలేమా? అంతేగాని పొగ అడ్డు వస్తూ ఉంటాడు, దూకితే పొరద పోతాయి. ఎక్కడో దోషాలు, ఎక్కడ అవమానాలు ఉంటాయి. అది తప్పు. దేవుడిని బట్టి మనం నడుచుకున్నట్లయితే వాటి మీద దేవుడు మనకి ఏమిస్తాడు? జయం. పందిరులు వచ్చిందని పందిరి మనం గుర్తితే దానికి ఏమో లేచి వెళ్ళిపోతుంది, మనకి అయితే వెళ్ళిపోతుంది. మూర్ఖుడు అంటారా? మనం ఆ రీతిగా కాకుండా దేవుడి చేత ఏర్పరచబడిన వారిని, రక్షించబడిన వారిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుడిలో కొనసాగబడుతుందాక ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన రక్షణ, నిఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు, స్తోత్రములు, ఆదరాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్నకాల సమయంలో యెహోషువని పిలిచిపోయాడు. ఒక సామాన్యుడిగా మోషే చేతుల మీద నీళ్లు పోయి పరిచారకుడిని నువ్వు ఇశ్రాయేలీల లక్షల మంది ప్రజల మీద నాయకుడిగా నియమించావు. దిక్కులేని మా బ్రతుకును, విలువలేని మా బ్రతుకును, ఎక్కడో నాయన నీచుగా బ్రతుకున్న నా బ్రతుకుని నన్ను పిలిచావయ్యా. నాయన నీ పని చేయమన్నాను, నీ కొరకు జీవించమన్నాను. నాయన నేనే నమ్మకంగా ఉండలేకపోతున్నాను, సంతోషపెట్టలేకపోతున్నాను, తగినంతగా నీ కొరకు జీవించలేకపోతున్నాను. నాలో అనేక లోపాలు, అనేక పాపాలు, పైకి భక్తి పరుల్లో కనిపిస్తున్నా, లోపల శక్తి లేని వాడుగాను నాయన దుర్మార్గముతోను, అసూయతోను, ద్వేషముతోను, మదమత్సరములతోను నన్ను నేను హెచ్చించుకుంటున్నాను. తండ్రి దయతో నా పాపమును క్షమించి అనేకమైనను నీకు లోబడతాను ప్రభు, నిన్ను సంతోషపెడతాను, నీ కొరకు జీవిస్తాను ప్రభు. అదోషములు కడిగి నాకు పరిశుద్ధతను అనుగ్రహించమని ఆయన పాపని నన్ను సరిచేసి ఆయన
నువ్వు ఇచ్చిన వాగ్దానము చొప్పున వాళ్ళు వాడుకొని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. లేచి నిలబడినట్లయితే పరలోకమునున్న మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనకును, మరి ప్రత్యేకంగా ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో అటు వారికి దేవుడు సదాకాలము తోడే ఉండి అనేక ఆత్మలను రక్షించి ఆయన రాజ్య వారసులుగా చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ భోజనాలు.